సభకు నమస్కారం. సభాధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన మిత్రులు దయానంద్ గారు, సత్తుపల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షులు, వేదిక మీద తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు అందరూ ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన తల్లాడ మండలం నా కుటుంబ సభ్యులు, కొద్దిమంది ఆడబిడ్డలు, మీడియా మిత్రులు అందరికీ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ప్రధానంగా ఈరోజు మనం 2-3 విషయాల గురించి మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. ఆనాడు మట్ట రాగమయ్య దయానంద్ గారిని గెలుపు కోసం రాత్రనక పగలనక ఈ గ్రూప్ అనక ఆ గ్రూప్ అనక అందరూ ఏకతాటి మీద తిన్నామా లేదా అని ఆలోచించకుండా కష్టపడి మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు. ఆ భగవంతుడి దయతో, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడినే మన మనసులో ఉంచుకొని పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిని కూడా కుంటి పడకుండా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి నిదర్శనమే ఇంతకుముందే 5.5 కోట్లతో ఒకే రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. మన తల్లాడ నుంచి నారాయణపురం మీదుగా రెడ్డిగూడెం వరకు. అదేవిధంగా ఈరోజు నేను అశ్వరావుపేట, సత్తుపల్లి ఆ ప్రాంతం అరిగి అంతా తిరుక్కుంటూ వస్తున్నాను. నా చేతుల మీద ఇవాళ నేను ఫౌండేషన్ వేసినయే సుమారు ఒక 130-140 కోట్లుంటాయి. ఇందిరమ్మ ఇళ్ళు కాకుండా ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే 175 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ళకి మనం ఇచ్చినట్లు. 175 కోట్లు. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో కట్టిన ఇళ్ళు, టెండర్లు పిలిచిన ఇళ్ళు 1,00,000 కూడా లేవు. 96,000, 97,000. అందుట్లో పూర్తయిన 60,000 చిల్లరు, మిగిలిన 30,000 చిల్లరు మొండిగోడలతోనే ఉన్నాయి. అవి కూడా మన ప్రభుత్వంలో ఇవాళ పూర్తి చేసుకుంటున్నాం. ఇవాళ ఇచ్చే 3,500 ఇచ్చేసామో ఇక అయిపోయింది, మన దగ్గర ఏమీ లేదు, తూచ్ అనేది ఉండదు. కాబట్టి మీ గ్రామాలలో, మీ డివిజన్లలో, మీ వార్డులలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం పత్తికాయలాగా గడిచిన 10 సంవత్సరాల నుంచి కళ్ళు అప్పగిచ్చి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి పూర్తి హామీ మీరు ఇవ్వాలి. మన ప్రభుత్వ పక్షాన, నా పక్షాన. ఇది మొదటిసారే ఇస్తున్నాం. ఈ 3,500 ఇంకా 3 విడతలు ఇస్తాం. రాబోయే కొద్ది రోజుల్లో ఇందాక దయానంద్ గారు అన్నట్లు కొన్ని ఇస్తాం. ఇట్లా విడతల వారీగా నిరంతరము ఇచ్చే ప్రక్రియ. మన ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది ఈ టైము. ఈ 3.5 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికల్లో వచ్చే టైం కల్లా మనం కట్టాలనుకునే ప్లానింగు 20 లక్షల ఇళ్ళు. అంటే 20 లక్షల ఇళ్ళు మనం ప్లాన్ చేశాం. ఈ 20 లక్షల ఇళ్ళు బరాబరి కడతాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి పోయినా నాకు ఇళ్ళు కావాలి అని అడిగేవాళ్ళు లేకుండా ఉండే విధంగా ఇందిరమ్మ ఇళ్ళు మన ప్రభుత్వం ఇచ్చుకుంటాం. ఇందాక మీతో చెప్పినట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం చేశారు. మన ప్రభుత్వం వచ్చింది. కానీ మీలో చాలామంది వార్డు నెంబర్ల దగ్గర నుంచి మొదలెట్టి జెడ్పీటీసీల దాకా, సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీపీ, ఇలా అనేక పదవుల కోసం మీరు ఆశపడటంలో తప్పులేదు. మీ ఆశని పూర్తి చేయాల్సిన బాధ్యత
అధికార పక్షాన ఉన్న అధికారంలో ఉన్న నేను గాని మిగిలిన ఇద్దరు జిల్లా మంత్రులు గాని స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయ్య దయానంద్ గారు గాని తప్పకుండా మీ ఆశలని ఎక్కడా కింద పడనీయకుండా మీ ఆశలని అడియాశలు కానీయకుండా 100కి 100% మిమ్మల్ని ప్రజాప్రతినిధులు చేయాలన్న తాపత్రయమో ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. చిన్న విషయాలు మీరు గమనించాలి. ఒక గ్రామంలో 2-3 గ్రూపులు మనోళ్ళే ఉంటారు. అరాకొర గత ప్రభుత్వాన్ని ఏలిన వీరులు ఉంటారు. కుండెట పాలలో ఒక విషమ చుక్క వేసినట్లు వాళ్ళు అట్లా గెలవరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీలో విభేదాలు వచ్చడానికి, మీలో విభేదాలు పుట్టించడానికి ఆ కుండెట పాలలో ఒక చుక్క విషమ చుక్క వేసినట్టు మిమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు మీ మీద ఎక్కడ నిలబడరు, మీలో మిమ్మల్ని నిలబెట్టే కార్యక్రమం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ క్యాప్ చెట్టు కింద గాలి, చెట్టు కింద నీడ తీసుకుంటున్న మనం ఒకళ్ళు సర్పంచ్గా ఉండండి, ఒకళ్ళు ఎంపీటీసీగా ఉండండి. ఇందాక దయానంద్ గారు చెప్పినట్లు పార్టీ పదవులు ఉన్నాయి, రాష్ట్రంలో పదవులు ఉన్నాయి. అందరినీ తృప్తిపరచడానికి ప్రభుత్వం మందే. కాబట్టి మీరు ఎవ్వరూ ప్రజాప్రతినిధులు కావాలనుకున్న వాళ్ళు ఎవరూ అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నాను. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఇల్లు రాలేదని ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇది నిరంతరము ఈ 3.5 సంవత్సరాలు మనం ఇయ్యబోతున్నాం. తప్పకుండా 2వ విడతిస్తాం, 3వ విడతిస్తాం, 4వ విడతిచ్చి ఎన్నికలకి పోతామనేది మీరు స్పష్టంగా చెప్పాలని కూడా ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ మద్దతు కావచ్చు, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం కావచ్చు, ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ₹1 ఛార్జీ లేకుండా ఎంత దూరమైన ప్రయాణ సౌకర్యం కావచ్చు, ఒడ్లు పండించిన రైతన్నకు సన్న ఒడ్లకి మద్దతు ధరతో పాటు ₹500 క్వింటాలకు బోనస్ కావచ్చు. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే మన ప్రభుత్వం 10 నెలలలో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మంది. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 2 విడతల 10,000 రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం మొన్న 5 ఎకరాల వరకు 6,000 రూపాయలు ఇచ్చాం. మొన్నటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దగ్గర నుంచి ఎంత భూమి ఉన్నా ఈ రాబోయే 3-4 రోజుల్లోనే వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,000 కోట్ల రూపాయలు 12,000 రూపాయల చొప్పున ఎకరానికి 2 విడతల్లో ఇచ్చే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే గ్రామాల్లో ఉండే రైతన్నలకి ఫోన్లు టింగ్ 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 అంటూ మీ అకౌంట్లో జమ అవుతున్న సంగతి కూడా మీరు చూస్తున్నారు. అంతేకాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ఇటు తల్లాడ కల్లూరు మధ్యలో ఒక ల్యాండ్ చూశారు. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నారు. దాన్ని కూడా అతి కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన చేసుకుంటాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు ఏదైతే ధరణితో ప్రజలు రైతులు భూములున్న ఆసాములు ఎలా ఇబ్బంది పడ్డారో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారత్ వచ్చిన తర్వాత సామాన్యుడికి చుట్టంలా ఎలా ఉందో మీ గ్రామాల్లో ముఖ్య నాయకులైన మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సన్నబియ్యం దగ్గర నుంచి మొదలెడితే రేషన్ కార్డుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యక్రమం పేదోడి గుండెను తట్టే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు ఈనాడు మనం ఇస్తున్నాం. దాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి గ్రామంలోని ప్రతి డివిజన్లోని మీ మీద ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. 3వ విషయం మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా,
ఆనాడు అసెంబ్లీ పార్లమెంటుకి మీరందరూ కష్టపడ్డారు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా కావాలని మీరందరూ కోరుకునేది ముమ్మాటికి నిజం. మీ కోరికలు నెరవేర్చడంలో దాంట్లో భాగంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు కానీ ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు కానీ మీకు అండదండలుగా ఉండి మీ కోరికలను నెరవేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ఈ జిల్లా పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీసుకుంటామని కూడా తెలుపుతూ, ఏ గ్రామంలోనైనా ఉండమ్మా, ఉండను, ఏ గ్రామంలోనైనా చిన్న చిన్న గ్యాపులు వస్తే, ఏ గ్రామంలో అయినా 1-2 గ్రూపులుంటే ఎక్కడా మీరు ఆవేశానికి లోను కావాల్సిన అవసరం లేదు. దయానంద్ గారు కానీ 3 మంత్రులం కానీ ఈ గ్రామంలో ఇతనే సర్పంచ్ ఉండాలి, ఈ ఏరియాకి ఇతనే ఎంపీటీసీగా ఉండాలని మేమెవరూ చెప్పాం. ప్రజలలో మమేకమై ఉండి ప్రజా సేవ చేయాలనుకునే ఎవరైనా ఆ గ్రామంలో మీరే ఎన్నుకోవాలి. మీరే ఇతను మా క్యాండిడేట్ అని చెప్పాలి. మన క్యాండిడేట్ని నిలబెడితే అవతల వాడు అసలు పోటీ చేయడానికే భయపడాలి, వినారవసగా గెలవాలి. అది మన రాజకీయం. మనం చేసే కష్టానికి అటువంటి ఫలితాలు రావాలి అని వచ్చే విధంగా కాంగ్రెస్ సైనికులైన మనందరం కష్టపడి రాబోయే ఈ కురుక్షేత్రంలో మంచి మెజార్టీతో మనం గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, లేట్ అయినందుకు మన్నించమని తెలుపుతూ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మళ్ళీ పదే చెప్తున్నా, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఎక్కడ అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు అనేది మీ గ్రామాల్లో తెలపాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.